హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక గుడ్ న్యూస్ అండి. అన్నదాత సుఖీభవ డబ్బులు తొలి విడత నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ చేసేందుకు చర్యలు అయితే ప్రారంభించిందండి. కానీ ఈ రెండు విషయాలు చెక్ చేసుకోండి అని ప్రభుత్వం కీలకంగా సూచనలు చేసింది. మరి ఆ రెండు విషయాలు ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలోని రైతులకు ఒక శుభవార్త అయితే చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందండి. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ చేసేందుకు చర్యలు అయితే ప్రారంభించింది. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ యోజన నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అయితే తెలిపారు. ఈ అంశం మీద మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ అధికారులకు పలు సూచనలు అయితే చేశారు. రైతులకు ఆర్థికంగా చేయూతను అందించే లక్ష్యంతో అర్హులైన ప్రతి రైతుకి ఏడాదికి 20,000 అందిస్తున్నట్లయితే వివరించారు. ఇక అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ కేవైసీ అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి కాని రైతులు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అయితే సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవైసీ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు మరో 3 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ రెండు అంశాలు పెండింగ్ లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారండి. ఇక మరోవైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ సాయం అందించాలని నిర్ణయించి అయితే వీళ్ళకి సిసిఆర్సి కార్డు కలిగిన కౌలు రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలని, వారికి అక్టోబర్ నెలలో ఇచ్చే అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ యోజన నిధులు వస్తాయని సిఎస్ విజయానంద్ వివరించారు. వెబ్ ల్యాండ్ అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అంటే ఫారెస్ట్ ఇవి ఉంటాయి కదా భూములు, వాటికి ఈ కేవైసీ తప్పనిసరి అనేసి వారికి ఆగస్టు 2వ తేదీన నిధులు జమ అవుతాయనేసి తెలిపారు. ఈ కేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ కాని రైతులకు ఆర్టీజీఎస్ ద్వారా ఎస్ఎంఎస్ పంపాలని ఆర్టీజీఎస్ అధికారులను ఆదేశించారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులుగా గుర్తించిన వారిని ఎందుకు తిరస్కరించారనే దానిపై రైతు సేవా కేంద్రాల ద్వారా వివరాలు అందించాలని, అంటే మీకు ఒకవేళ అనర్హతగా వచ్చింటే మీరు రైతు సేవా కేంద్రాల్లో అయితే వాటి వివరాలు అయితే కనుక్కోవచ్చు. అలాగే తిరస్కరణకు గురైన వారి వివరాలను మరోసారి పరిశీలించి ఆగస్టు 1వ తేదీలోగా అర్హులు ఎవరైనా ఉంటే వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని విజయానంద్ అధికారులను అయితే ఆదేశించారు. భూమి మ్యూటేషన్ ప్రక్రియ, ఆధార్ సీడింగ్ సరిగ్గా కాకపోవడం, చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.